వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్ ని రిలీజ్ చేసింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందిస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ FA4 ఫార్మేటివ్ 4 ఎగ్జామ్ కి సంబంధించి టైం టేబుల్ ని ఇలా రిలీజ్ చేసింది. దీని ప్రకారం మనకు ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ ఫార్మేటివ్ 4 అసెస్మెంట్ లేక FA4 ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఇవి ఈ FA4 ఎగ్జామ్స్ అనేవి క్లాస్ 1 నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా ఇదే డేట్స్ లో జరుగుతాయి. సో ఈ ఫిబ్రవరి 23 నుంచి 25 మధ్యలో ఏమైనా సండేస్ ఉంటే లేక మధ్యలో ఏమైనా హాలిడే ఉంటే ఆ హాలిడే లేక సండేలో ఎగ్జామ్స్ అనేవి జరగవు. మిగిలినటువంటి అన్ని రోజులు కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. దీని ప్రకారం రోజుకి వచ్చేసి 2 పేపర్లు ఎగ్జామ్ జరుగుతాయి, అంటే 2 సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఏ రోజు ఏ ఎగ్జామ్ నిర్వహించాలి అనే దానికి సంబంధించి ఈ పాఠశాల విద్యాశాఖ మనకు ఈ సంక్రాంతి హాలిడేస్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని రిలీజ్ చేసేది. అయితే ఫార్మేటివ్ 4 అనేది ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరుగుతుంది. ఇదే షెడ్యూల్లో క్లాస్ 1 నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ విద్యార్థులకు ఫార్మేటివ్ ఎగ్జామ్ అనేవి జరుగుతాయి. వీటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి SSC బోర్డు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఉండేటటువంటి అన్ని స్కూల్స్ కి, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కి వాట్సాప్ ద్వారా, అంటే ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ కి లేక స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ కి క్వశ్చన్ పేపర్ ని వాట్సాప్ ద్వారా ఎగ్జామ్ రోజు ఏ రోజైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ రోజు మార్నింగ్ క్వశ్చన్ పేపర్ ని పంపించడం జరుగుతుంది. ఇక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో 10th క్లాస్ విద్యార్థులకు దానికి సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, అది చూడండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.